అదేదో ఫోన్ వచ్చింది అత్తయ్య, అందుకే అక్క తిన్నగా ఇంటికి వెళ్ళిపోయిందంట. అత్తయ్య నెమ్మదిగా. అరే నరేందర్, ఈ నగలు, ఈ ఇంటి కాగితాలు అన్నిటినీ అమ్మేసి నీ బాండ్ డబ్బులు కట్టేసి ఇంటికి తిరిగొచ్చి. మాలో ఎవరైనా ఏవైనా తప్పు చేశావా? మీ మనసులో ఇప్పుడు మన కుటుంబం ముక్కలవుతుందనే భయం మొదలయ్యింది. అత్తయ్య సరిగ్గానే చెప్పారు, ఆయన తిరిగొచ్చేయడమే మంచిది. అరే మహా అయితే ఏమవుతుంది, మనం ఒక పూట తక్కువగా తింటాం, చిన్న ఇంట్లో ఉందాం, కాని కలిసే ఉండొచ్చు కదా. मन में ज्योत जगा लो जी, प्रभात फेरी आई है। मन में ज्योत जगा लो जी, प्रभात फेरी आई है। प्रभु शरण में आ जाओ, प्रभात फेरी आई है। భగవంతుడా, నన్ను క్షమించు. నాకు మతిపోయినట్టుంది. నా పిల్లల్ని నేను అనుమానించాను. నాకు నా ఆలోచన గురించి చాలా బాధగా ఉంది. నేను సిగ్గుపడుతున్నాను తండ్రి. అమ్మ ఇంకా లేవలేదా? ఆమె ఇంతసేపు ఎప్పుడు పడుకోదే? నేను వెళ్ళి చూసొస్తాను. ఒకవేళ అత్తయ్య నిద్రపోతుంటే నువ్వు ఆవిడ్ని పడుకోనివ్వు, నేను ఆవిడికి టీ తర్వాత ఇస్తాను. అలాగే. ఏంటి అమ్మ ఇంకా లేవలేదా? తను ఎప్పుడు ఇంతసేపు పడుకోదు కదా. రాత్రి అత్తయ్య ఆలస్యంగా పడుకుని ఉంటారు. చిన్ని చూడ్డానికి వెళ్ళింది. ఇదిగోండి. అక్క, అత్తయ్య లోపల గదిలో లేరు. బాత్రూంలో ఉన్నారేమో. లేదు, బాత్రూంలో కూడా చూశాను, అక్కడ కూడా లేరు. కిచెన్ లో చూసావా? అక్కడ కూడా చూశాను, కిచెన్ లో కూడా లేరు అత్తయ్య. ఒకవేళ అత్తయ్య పైన ఉన్నారేమో. నేను ఇప్పుడు పైనుండే కదా వస్తున్నాను, తను పైన లేదు. మరి అయితే అమ్మా ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పద పద వెళ్ళి చూద్దాం. నేను కీస్ తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. చిన్ని త్వరగా తీసుకురా. అత్తయ్య, అరే, అందరూ నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? అత్తయ్య చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు? మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అమ్మా, నేను అన్నయ్య నిన్ను వెతకడానికే బయలుదేరాం. ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి ఎక్కడైనా తప్పిపోవడానికి? కానీ మేం కంగారు పడ్డాం. మీరెప్పుడు కూడా ఇలా ఒంటరిగా వెళ్లరు కదా. ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అలా వెళ్ళకూడదని రూల్ ఏమైనా పెట్టారా మీరు? అమ్మా, నిన్న నీ మూడ్ బాగాలేదు కదా, అందుకని మాకేమనిపించిందంటే. చాలు చాలు, నిన్న మొన్నటి విషయాలంతా మర్చిపోండి. మీరందరూ మొండికేశారు కదా, అలాంటి మాటలు మాట్లాడితే మాకు నచ్చడం లేదు అని ఇంకా నేను మొండికేస్తానా? మీరంతా నన్నే చూస్తూ నిలబడతారా లేదా ఈ కవర్లో ఏముందో అడుగుతారా? నేను మీ అందరి కోసం వేడివేడి జిలేబీలు తెచ్చాను. నరేందర్కి చాలా ఇష్టం కదా. చిన్ని వెళ్ళి ప్లేట్లో పెట్టి తీసుకురా. అదీ కాక పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఇంటికొచ్చిన సంతోషాన్ని స్వీకరించలేదు అంటే అది చాలా పెద్ద తప్పు అవుతుందని. ఇక ఈ జిలేబీ ఇచ్చే సంతోషాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు. కూర్చో అన్నయ్య. నాకసలు ఏవేందో అర్థం కాలేదు, కానీ ఎప్పుడైతే నేను జెస్సీ మాట్లాడిన మాటలు విన్నానో అప్పుడే నాకు అర్థమైంది, మొండికేయటమే నేను చేసిన పెద్ద పొరపాటని. పెద్దగా ఏమీ చదువుకోలేదు కదా, కానీ ఆ మాత్రం అర్థం చేసుకోగలను. ఒకవేళ మనం బాండ్ కోసం డబ్బులు కట్టామంటే అప్పుడది మనకి నష్టం మాత్రమే కాదు, ఇన్నేళ్లు నువ్వు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, కానీ నువ్వు 6 నెలల తర్వాత తిరిగి ఇక్కడికి వస్తావు చూడు, ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడికి వెళ్తానని మాత్రం అనొద్దు. నిజానికి ఇది చాలా పెద్ద సస్పెన్స్ లా ఉందమ్మా. నిన్న రాత్రి వరకు వేరే విధంగా మాట్లాడు, కానీ ఇప్పుడేం మరోలా అంటున్నావు. ఈ ఒక్క రాత్రిలో నువ్వు ఇంతగా ఎలా మారిపోయావు? నేనేమీ మారలేదు, కానీ ఇప్పుడు నేను ఆలోచించే విధానం మార్చుకున్నా. ఏదేమైనా
మన మంచికే అనుకోవాలి. ఇక ఈ రోజు మనందరం కలిసి టీ తాగుతాం, అది కూడా జిలేబీతో. కానీ వదినా, రాచిని నువ్వు కూడా ముందుకు రామా. త్వరగా ఓపెన్ వెళ్ళరా? చేయనా? అందరూ తీసుకోండి. ఆహా, జిలేబీ భలే ఉంది. అత్తయ్య మీతోనే మొదలు పెడదాం. నా చేతి తినిపిస్తాను. అత్తయ్య ఇదిగోండి, మీరు కూడా నోరు తీపి చేసుకోండి. అత్తయ్య మూడ్ బాగైపోయింది. జెస్సీ అక్కకి కనీసం 2 రోజులైనా సరే తన ఒంటరితనం దూరం అయిపోయింది. అలాగే పప్పు అన్నయ్యకి ఇంకా లవ్లీలకైతే లైఫ్ పూర్తిగా సెట్ అయిపోయింది. మరి నీకేం లాభం కలిగింది? నాకా? మీరు ఈ 2 రోజుల పాటు దుకాణానికి సెలవిచ్చారు కదండి. అలాగా? నేను షాప్కి వెళ్లకుండా ఉంటే నీకు ఇంత సంతోషంగా ఉంటుందంటే నేను ఒక పని చేస్తాను. ఇక నేను షాప్కి వెళ్ళడమే మానేస్తాను. అప్పుడు నేను 24 గంటలు నీ ముందే ఉంటాను. నువ్వు నన్ను చూస్తూ సంతోషంగా ఉండొచ్చు. ఏం అవసరం లేదు. మీకోసం ఎదురు చూడడంలోనే నాకు సంతోషం ఉంటుంది. నా భార్య మనసు ఇంత రాతి మనసు అని నాకు తెలీదు. నేనెప్పుడూ ఇలాగే ఉంటాను. పప్పు అన్నయ్య లవ్లీలను చూసిన తర్వాత ఈరోజు నాకు ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. దేని మీద? ఏముంది, నిజమైన ప్రేమ ఎప్పుడు గెలిచే తీరుతుంది. మ్మ్. ఇక నీ ఉద్దేశం ప్రకారం ప్రేమంటే ఏంటో చెప్తావా? తన ప్రతి లోపాన్ని, తన ప్రతి తప్పుని క్షమించే గుణం ఉంటుంది. మనస్ఫూర్తిగా తనని స్వీకరించగలుగుతాం. అలాగే వాళ్ళని మనం బతకడానికి కారణంగా మార్చుకుంటాం. దీన్నే నిజమైన ప్రేమ అని అంటారు. చిన్ని, మ్మ్. ఒకవేళ ఎప్పుడైనా నా వల్ల తప్పు జరిగితే అప్పుడు? అప్పుడు క్షమించేస్తాను, కానీ ఒక్క షరతు మీద. ఏంటది? నా స్థానాన్ని ఎప్పుడూ ఎవరికీ ఇవ్వకండి. మీ మనసులో, మీ జీవితంలో ఎప్పుడూ నేనే ఉండాలి. జీతి, ఎందుకలా కూర్చున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఆయన నేనేం ఆలోచిస్తాను? ఆలోచించడానికి అసలు ఏం మిగిలిందని? నా ఆలోచనలన్నీ కూడా ఎక్కడికక్కడ అలాగే ఉండిపోయాయి. లేదు లేదమ్మా, ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. కోడలు రాబోతోంది, నువ్వు అత్తగారు అవ్వబోతున్నావు. ఇంకేంటి? అరే, అత్తగారంటే ఏంటి అర్థం? తన కోడలి మీద తను అధికారం చెలాయించాలి. ఇక్కడ నాకు అసలు ఆ అధికారమే లేదు. లేదు జితి, నీ పప్పు సంతోషంగా ఉన్నాడు కదా. 2 రోజుల్లో చాలా జరిగింది. ఆ ఇక రేపు ఉదయం మీరు తిరిగి వెళ్ళిపోతారు కూడా. ఇంకా 6 నెలలే చేసి ఇవ్వు. ఆ తర్వాత మనల్ని ఈ ఒంటరితనం వేధించదు. 6 నెలలు వినడానికి కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాగా? అయితే 180 రోజులు. ఇంకా ఎక్కువ. ఎదురు చూస్తే రోజులు ఎంతో త్వరగా గడిచిపోతాయి. అదేం లేదు. నిజానికి ఎదురుచూపులతో పగలంతా ఎలా గడపాలో అర్థం కాదు. మరి రాత్రులు? నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడుపుతాను. దయచేసి అలా అనకు చేసి. ఇలాగైతే నేను వెళ్ళలేను. వెళ్లాల్సిందే కదా. ఒకవేళ మీరు వెళ్లేదంటే శాశ్వతంగా ఎలా తిరిగొస్తారు? రేపు వీరేందర్ చిన్ని నన్ను డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. నువ్వెందుకు రావటం లేదు? ఎందుకంటే మీరు వెళ్తుంటే నేను చూడలేను కాబట్టి. కానీ మీరు ఇక్కడికి తిరిగొస్తారు కదా, అప్పుడు మీకోసం ఎయిర్పోర్ట్కి వస్తాను. ప్రామిస్? ఏ, మీకు మీ జెస్సీ మీద నమ్మకం లేదా? ఉంది, నా మీద కంటే ఎక్కువ. మరింకేంటి?
టైం ఇట్టే గడిచిపోతుంది. ఇంకా 6 మీరేం నెలలు కంగారు గడవాలి పడకండి. కదా, అదే అదిగో బాధ. వచ్చేసాడు మన నరేందర్. వెళ్ళొస్తానమ్మా. సరే ఇక బయలుదేరే టైం అయింది. నరేంద్ర అన్నయ్య, నువ్వు ఇప్పుడు వచ్చింది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు నాకు లైఫ్ లో పెద్ద సంతోషాన్ని ఇచ్చావు. ఆంటీ గారు 6 months లో నేను తిరిగి వచ్చేస్తాను. ఈలోగా మీరు వీళ్ళిద్దరికి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి ఉంచండి. నేను రాగానే పెళ్లి చేద్దాం. తప్పకుండా. అలాగే వీరేందర్, నేను తిరిగి వచ్చేలోపు నువ్వు వేరే షాప్ ని ఫైనలైజ్ చేసుంచు. అప్పుడు రాగానే పేమెంట్ ఫార్మాలిటీస్ చేసి షాప్ ఓపెన్ చేయొచ్చు. అనయ్య, నువ్వు చెప్పావు కదా, ఇక ఆ పని అయిపోయింది అనుకోవచ్చు. నరేందర్, ఏంటమ్మా? ఈసారి నువ్వు వెళ్తున్నందుకు నాకు బాధగా లేదురా. చాలా సంతోషం. నువ్వు తిరిగి రావడానికే వెళ్తున్నావు కదా. అవునమ్మా. నేను నిన్ను ఏడుస్తూ పంపించాలనుకోవడం లేదు. సంతోషంగా పంపిస్తాను నిన్ను నేను. అమ్మా, ఆశీర్వదించమ్మా. ఆంటీ, వెళ్ళొస్తాను. సంతోషంగా ఉండు. ఓకే పప్పు, బాయ్ మళ్ళీ అన్నయ్య. కలుద్దాం. వెళ్ళాలని అస్సలు అనిపించడం లేదు, కానీ వెళ్ళాలి. ఈసారి ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేస్తాను. నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. మీరు కూడా. అన్నయ్య వచ్చి వెళ్ళినట్టు అసలు తెలియనే లేదు కదా. అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, ఒకవేళ నేను జెస్సీ యొక్క స్థానంలో ఉన్నానంటే అప్పుడు నేను ఈ ఒంటరితనాన్ని తట్టుకోలేనేమోనని. నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను. ఇక మీదట నువ్వు నిన్ను వేరే వాళ్ళ స్థానంలో ఊహించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీకెందుకు ఇంత కోపం వస్తుంది? నాకేం కోపం రాలేదు. నీ మీద నాకు ఎప్పుడైనా కోపం వస్తుందా చెప్పు. మీరు జెస్సీ అక్కకి మెసేజ్ చేసి చాలా మంచి పని చేశారు. మనిద్దరం భోంచేసి చేసి వస్తామని. లేకపోతే తను మన కోసం ఆకలితోనే ఎదురు చూస్తూ ఉండిపోతుంది. ఎనీవేస్, నువ్వేం తింటావు? మీకేది నచ్చితే అది. మీరు ఆర్డర్ చేయండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. ఇక్కడ బానే ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఒక చికెన్ టిక్కా. ఒక్క నిమిషం. హాయ్ వీరేందర్. హాయ్. అంతేనా? ఇంకేమి చెప్పవా? ఎలా ఉన్నావు? మీ ముందే ఉన్నాను, సంతోషంగా ఉన్నా. కానీ ఒక ప్రశ్నకి జవాబు కోసం ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను. మన మధ్య ఎలాంటి బంధం లేనప్పుడు ప్రశ్నలు దేనికి? బంధం తెగిపోవడానికి కూడా ఆ ప్రశ్నే కారణం కదా. కానీ ఆ ప్రశ్నని ప్రశ్నలాగా అడగలేదు కదా. నింద వేశారు నా మీద. జవాబు నాకు తెలుసుకోవాలనుంది. ఎవరా అమ్మాయి? వీరేందర్, తానెవరు? నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీరు నిమ్మి కదా?
ఎవరు తను? ఇంట్రొడ్యూస్ చేయవా నాకు? షీస్ చిన్ని, మై వైఫ్. ఓ, అయితే తనే అన్నమాట చిన్ని. అదే మీ జెస్సీ వదిన కజిన్ కదా? తన్నే నా అబోర్షన్ కి తీసుకెళ్ళింది. అందుకే ఇక్కడ పెళ్లి ఆగిపోగానే అక్కడ నువ్వు అస్సలు టైం వేస్ట్ చేయకుండా తనని పెళ్లి చేసుకున్నావు. మీరు ప్రశ్నలు అడుగుతున్నారా లేక నిందలు వేస్తున్నారా? రెండు. ఏ హక్కుతో? మా ఇద్దరికి పెళ్లి జరగాల్సింది. 20 days రిలేషన్ ఉంది మా మధ్య. 6 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంది మా ఇద్దరికి. వెళ్దామా? ఏమైంది? ఏం లేదు. మీరిద్దరైతే చాలా మాటలు మాట్లాడుకున్నారు కదా? ఆ, కొన్ని ప్రశ్నలు తనడిగితే కొన్ని నేను అడిగా. మరి జవాబు దొరికిందా? హా, ప్రశ్నకి జవాబు ప్రశ్నగానే దొరికింది. అలాంటి మనుషులు తిండగా జవాబు ఎలా చెప్తారు చెప్పు? ఒప్పుకుంటాను తప్పు చేశాడని, కానీ నాకు కూడా నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాల్సింది కదా. నిమ్మి, ఉన్నట్టుండి నీ యాటిట్యూడ్ ఎంత ప్రశాంతంగా ఎలా మారిపోయింది? నా యాటిట్యూడ్ మారలేదు. హా, వీరేందర్ని కలిశాక తన మీద నాకున్న కోపం తగ్గిపోయింది. బహుశా మా ఇద్దరికి రాసి పెట్టలేదేమో. ఎగ్జాక్ట్లీ, నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను నీకు. అన్నట్టు నిమ్మి, తనతో పాటున్న అమ్మాయి ఎవరసలు? చిన్ని, తన వైఫ్. ఓ ఐ సీ. అయితే తన అమ్మాయి అన్నమాట. తన తప్పును దాచిపెట్టుకోవడం కోసం రాత్రికి రాత్రే తనని పెళ్లి చేసుకున్నాడు. నవ్వేనో క్లినిక్ కి లేదా ఆంటీ, చిన్ని ఆ అమ్మాయి అని నాకు అనిపించడం లేదు అసలు. నువ్వు తనతో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు, కానీ తన క్యారెక్టర్ గురించి సర్టిఫికెట్ ఇస్తున్నావా? అవునాంటీ, తన కళ్ళలో నేను నిజాయితీని చూశాను కాబట్టి. వీరేందర్ మీదున్న ప్రేమ చూశాను. జస్ట్ స్టాప్ దిస్ నిమ్మి. తనకు అసలు వీరేంద్ర మీద ప్రేమ ఉందా లేదా అనేది నీకెలా తెలిసింది? ఎందుకంటే అదే ప్రేమ కొన్ని రోజులు నా కళ్ళల్లో కనిపించింది వీరేందర్ మీద. ఉండేది. ఇప్పుడు గడిచిన విషయాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. యూ మూడ్ ఆన్. పైగా ఇప్పుడు నీకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఐ నో. అలాగే నేను సంతోషంగా ఉన్నా. కాకపోతే గతం కళ్ళ ముందుకు వచ్చేసరికి కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చాయి. ఏంటి, ఆకలేస్తోందా? కానీ వీరేందర్ నాకు మెసేజ్ పెట్టాడు మీరిద్దరు భోంచేసొస్తారు అని. అవునక్క, ఆర్డర్ కూడా చేశాం, తినలేదు. కానీ ఎందుకు? అదేంటో వివరంగా చెప్పొచ్చు కదా. అత్తయ్య, అక్కడ నిమ్మి కనిపించింది. నేను నీకెందుకు ఫోన్ చేశానంటే, నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు మనకి నిమ్మి కలిసిందని. వాళ్ళకది నచ్చదు. నేను వాళ్ళకి చెప్పేశాను ఆ విషయం. వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేదు. బట్ ఐఎమ్ షూర్ వాళ్ళకది నచ్చలేదు. నేను నీకంతగా చెప్పాను కదా, అయినా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇందులో దాచడానికి ఏముంది చెప్పండి? అయినా మీరు నన్ను చెప్పొద్దని ఎప్పుడు చెప్పారు అసలు? ఇప్పుడే కదా చెప్తున్నారు. చూడు చిన్ని, నీకు ఆమంత్రం తెలివైనా ఉండాలి కదా. ఇందులో తెలివిగా ఉండటానికి అసలు ఏముంది చెప్పండి? ఒకవేళ నేను ఎవరికి చెప్పకూడదు అనుకుంటే మీరు నాకు వచ్చే దారిలోనే దీని గురించి చెప్పాల్సింది కదా. ఇంటికొచ్చి నేను భోజనం చేసేసరికి అప్పుడు జెస్సీ అక్క నన్ను ఇదే ప్రశ్న అడిగింది, మీరిద్దరూ భోజనం చేసి వస్తానన్నారు కదా అని. మరి తనకు నేనేమని చెప్పను? ఏదో ఒక కారణం చెప్పాల్సింది, ఏదో ఒకటి చెప్పాల్సింది. ఇదైతే చెప్పాను నేను వాళ్ళకి, మనం నిమ్మిని కలిసామని. కానీ తను మనల్ని అడిగిన ప్రశ్నల గురించి అయితే నేనేమీ చెప్పలేదు. ఒకవేళ అది చెప్పానంటే అప్పుడు అత్తయ్యకి జెస్సీ అక్కకి చాలా బాధగా ఉండేది. ఈ రోజు ఉన్నట్టుండి నిమ్మి నా కళ్ళ ముందుకు వచ్చేసరికి నేను మర్చిపోవాలనుకున్న ప్రతి విషయం నా కళ్ళ ముందు కనిపించడం మొదలైంది. నేను చిన్నికి మరీ మరీ చెప్పాను తను ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని.
ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వు ఈ విషయం వింటే కంగారు పడతావని. కానీ నేను తనకి చెప్పడానికి ముందే తనంతా చెప్పేసింది. మొత్తం చెప్పలేదు. ఈరోజు నిమ్మి కలిసిందని మాకు అంతవరకే చెప్పింది. నిమ్మి నీతో ఏం మాట్లాడిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తనేమడిగిందంటే నేను తనకి ఫోన్ చేసి జవాబు ఎందుకు చెప్పలేదని. ఇక ఆ తర్వాత తను చిన్నిని చూశాక తను నన్ను అడిగింది, ఏ అమ్మాయినైనా నువ్వు అబార్షన్ చిన్ని కంగారు పడి ఉంటుంది. తెలీదు, కానీ తను అన్ని విషయాల్ని చాలా చాలా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసింది. నాకు తెలుసు వీరేందర్, చిన్ని ఖచ్చితంగా ఏదో దాస్తోంది అని. సరే, ఈరోజు నిమ్మి అనుకోకుండా కలిసింది. కానీ ఇంకెప్పుడైనా కనిపిస్తే నువ్వు తన్ని పట్టించుకోవద్దు. మనల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాన్ని మర్చిపోవడమే మనకు మంచిది. కానీ ఒకవేళ నీ గతం ఉన్నట్టుండి నీ కళ్ళ ముందుకొచ్చి నిలబడితే అప్పుడు దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం కుదరదు కదా. నువ్వు అనవసరంగా ఈ విషయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. మరైతే నువ్వు ఈ విషయాన్ని ఇగ్నోర్ చేయగలవా? సరే, వదిలే. దీన్ని నువ్వు ఇక్కడితో వదిలే. అయినా ఏం జరిగినా అది మన మంచికే అనుకో. ఆ రోజు నిమ్మితో నా పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు, అది కూడా క్యాన్సిల్ అయిన విధానానికి నాకు చాలా బాధగా అనిపించింది. అలాగే నాకు ఇది కూడా అనిపించింది, మీరు చిన్నిని బలవంతంగా నా జీవితంలోకి తీసుకొస్తున్నారని. కానీ నేను పొరపాటు పడ్డాను వదినా. ఈరోజు చిన్ని నా జీవితంగా మారిపోయింది. నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయింది. తను లేకపోతే నేను లేనట్టే. నిమ్మితో నాకు 20 రోజుల బంధం ఏర్పడింది. కానీ అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. చిన్ని వచ్చిన తర్వాత దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే చిన్ని నా భవిష్యత్తు కాబట్టి. ఇక నిమ్మి అలాగే తను వేసిన నింద నా గడిచిపోయిన గతం. అయితే వదిలే, పోనివ్వు. గడిచిపోయిన దాన్ని మాటి మాటికి ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? నేను గుర్తు చేసుకోవట్లేదు, కొంచెం భయపడ్డాను. భయం దేనికి? అదేంటంటే గడిచిపోయిన నా గతం గురించి. అది రాబోయే నా భవిష్యత్తు నాశనం చేస్తుందేమో అని. ఇప్పుడెవరొచ్చారు? ఎవరో చూడు. చెప్పండి. అది ఈ పూలు ఇంకా లెటర్ నిమ్మి మేడం గారు చిన్ని గారి కోసం పంపించారు. ఇవ్వండి. యాక్చువల్లీ మేడం గారు చెప్పారు ఆవిడ చేతికి ఇమ్మని. నేనే చిన్నిని. నిమ్మి మేడంకి థ్యాంక్ యూ చెప్పండి. జెస్సీ, ఎవరమ్మా? అరే వా, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అత్తయ్య, ఏదో లెటర్ కూడా ఉంది. ఖచ్చితంగా ఇది మిస్ కార్డ్ అయి ఉంటుంది. బావగారే పంపించారు కదా? లేదు చిన్ని, ఇది నీకోసమే వచ్చింది. నా కోసమా?
నాకివన్నీ ఎవరు పంపుంటారు? అవును జెస్సీ, చిన్నికి ఎవరు పంపించుంటారు ఈ పువ్వులు? నిమ్మి పంపింది. నిమ్మి పంపిందా? అయినా నా ఉద్దేశం ఏమిటంటే, ఇలాంటి ఉత్తరాలు ఎందుకు చదవడం? దీన్ని మనం చదవకుండానే చింపేయడం మంచిది. వద్దక్క, ఈ లెటర్ నిమ్మి నాకు పంపింది. నేను దీన్ని చదవాలనుకుంటున్నాను. కానీ ఎందుకు చిన్ని? ఏం అవసరం ఉంది? నిమ్మి ఎప్పుడూ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడనే లేదు. స్వయంగా తనను చూసావు కదా, తన మాటలు కూడా విన్నావు. అయినా ఇది చదువుతావా? విన్నాను, కానీ తను ఏం రాసి పంపిందో నేను చూడాలనుకుంటున్నాను. ఇలా చూడండి, మీరందరూ అనవసరంగా చాలా టెన్షన్ పడిపోయారు. నిన్న తను బిహేవ్ చేసిన దానికి నాకు సారీ అని పంపించింది. ఒక్కొక్కసారి మనిషి తను చేసిన దానికి సిగ్గుపడుతూ ఉంటాడు కదక్కా. నువ్వెందుకు ఇంతగా టెన్షన్ పడ్డావు? నువ్వేమనుకున్నావు ఈ లెటర్లో ఏం రాసుంటుందని? తను మళ్ళీ వీరేందర్ మీద నిందలు వేస్తుందేమో అనుకున్నాను. ఒకవేళ అలా రాసున్నా అప్పుడేమవుతుంది? నేను దాన్ని నమ్మేదన్నా? లేదక్కా. ఇక చాలా ఆపుతారా? లేకపోతే నా దిష్టే తగిలేలా ఉంది మీ అక్క చెల్లెలిద్దరికి. థ్యాంక్ యూ. అదిగో, ఇంత పొద్దున్న ఎవరో చూడు. రాణి? ఆ రాణి, ఏమైంది? రాణి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏంటి? అతయ్య నెమ్మదిగా. ఆ, రాణి, 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 మధు ఎక్కడ? ఆవిడ్ని డాక్టర్ లోపలికి తీసుకెళ్లారు. మధు అక్క నిద్ర మాత్రలు మింగేసింది. ఆ. నేను వాళ్ళ ఇంటికి తన కలవటానికి వెళ్లాను. వాళ్ళ ఇంటి బయట అంబులెన్స్ ఉండడం చూశాను. అప్పుడు నేను కూడా అందులో కూర్చొని ఇక్కడికి వచ్చాను. మధు వాళ్ళ ఆయనెక్కడా? ఆయన మధు అక్కని హాస్పిటల్ వదిలేసి ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు. మీకు తెలుసా అమ్మగారు, వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ అతిథిగా వచ్చారు, డాలీ. ఆవిడ సామాన్లు తీసుకుని పారిపోయింది. నాకేం అర్థం కావడం లేదు. వదినా, వీరందరూ నువ్వు రావడం మంచిదైంది. వెళ్ళి డాక్టర్తో మాట్లాడు. ఇప్పుడు మధు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వెళ్ళి అడుగు. ఎక్కడ? అదిగో అక్కడ. ఇప్పుడే వస్తాను. రాణి, నువ్వు మధు అక్కని హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు తను స్పృహలో ఉందా? లేదు, కళ్ళు మూసుకునే ఉన్నారు. కానీ ఏదో కలవరిస్తూ ఉన్నారు. ఏమని? విడాకుల కాగితాలు నేను సంతకం చేయను అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఏంటి? ఏముంది, ఏదైతే మనం ఊహించమో అదే జరుగుతుంది. నిమ్మి సారీ చెప్తుంది అనుకోలేదు. మధు అక్క సూసైడ్ చేసుకుంటుందని. మధు అక్క భర్త మాత్రం చాలా పెద్ద తప్పు చేశారు. మీరు నా విషయంలో ఎప్పుడు అలా చేయరు కదండి? నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది, కానీ అప్పుడప్పుడు భయపడిన మనసుకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు మనిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తిని ఎప్పుడు రానివ్వకుండా చూసుకుంటారు కదా. లేదు, ఎప్పుడు రానివ్వను. అత్తయ్య, జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అదెవరికీ తెలియదు కదా. ఉమ్, జీవితం అంటే ఇలాగే ఉంటుంది. ప్రతి క్షణం రంగులు మారుతూ ఉంటుంది. ఆ, అలాగే ఈ మారుతున్న రంగులతో పాటు బంధాలు కూడా మారిపోతాయి. బహుశా ఈ సగం సగం బంధాల పేరే జీవితమేమో. ఎప్పుడైతే నరేంద్ర వాళ్ళ నాన్నగారు మా అందరిని వదిలిపెట్టి వెళ్లారో
అప్పుడు నాకు అసలు బతకడానికి ఎలాంటి కారణం కనిపించలేదు. నరేందర్, వీరేందర్ అప్పుడు చాలా చిన్నపిల్లలు. నేనైతే నా 2 పిల్లలని నేను బతకడానికి కారణంగా మార్చుకున్నాను జెస్సీ. నా 2 పిల్లలు నా జీవితంలో ఉన్న ఆ బాధలన్నిటినీ మర్చిపోయేలా చేశారు. అవునత్తయ్య, ఒకవేళ ఆ లోటుని ఎవరూ తీర్చలేదంటే ఏ మనిషి అయినా ఒంటరిగా అయిపోతాడు, చాలా ఒంటరిగా. ఇక ఒంటరితనం లోపలే వాళ్ళని పూర్తిగా తినేస్తుంది అత్తయ్య, తినేస్తుంది. జెస్సీ, జెస్సీ వెళ్ళు. నువ్వు బట్టలు మార్చుకొని హాస్పిటల్కి వెళ్ళిరా. సరే. పాపం జెస్సీ మధు పరిస్థితి చూసి బాగా కంగారు పడింది. రాత్రి తనకి నిద్ర పట్టక నాతో మాట్లాడదామని నా గదికొచ్చింది. మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే నిద్రపోయింది. అలాగా? వీరేందర్, ఆ మధు వాళ్ళైనున్నాడే, అతను చేసిన వెధవ పనికి దానికి అతన్ని ఎప్పటికీ ఎవ్వరూ క్షమించకూడదు. ఒకవైపు నా నరేంద్ర అయితే దూరంగా ఉండి కూడా జెస్సీ గురించి ఎంతగానో ఆలోచిస్తాడు. కానీ మధు భర్తున్నాడే, భగవంతుడు ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ క్షమించ. పెళ్లి సమయంలో మనం ప్రమాణాలు చేస్తాం చూడు, ఆ ఒట్టి ప్రమాణాలు మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య ఉండే నమ్మకానికి పునాదవుతుంది. ఒకవేళ నమ్మకం పోతే అప్పుడు ఆ బంధాలకి అసలు విలువే లేకుండా పోతుంది. అలాగే బంధాలు తెగిపోయినప్పుడు ఎలాంటి బాధ అయితే కలుగుతుందో అది అన్నింటికంటే పెద్ద శిక్ష అవుతుంది. అరే నేనెందుకు నీ దగ్గర దాస్తాను? అసలు ఏమీ లేనప్పుడు నేనేం చెప్పాలి నీకు? నువ్వెందుకు చెప్పడం లేదు? అసలు వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంటికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని నేను అడగనప్పుడు మరి నువ్వెందుకు నా గురించి అడుగుతున్నావు? ఒకవేళ నేను నీకేమైనా హెల్ప్ చేయగలను అంటే? నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నేను చెప్పాను కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్దామా? నువ్వేడుస్తున్నావా? లేదే. అయితే పద, లేట్ అవుతుంది. నీకు లేట్ అవుతుందంటే నువ్వు వెళ్ళిపో. హాస్పిటల్కి నేనే వెళ్తాను. అదేంటొదినా, నేను షాప్కి వెళ్లే దారిలోనే కదా హాస్పిటల్ ఉంది. ఏం ఆలోచిస్తున్నావు? రిలాక్స్. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా మధువదనకి ఎలాంటి ప్రమాదం లేదని. అయినా తను ప్రాణాలతో అయితే బయటపడింది, కానీ తనకి బతకాలనే కోరిక చచ్చిపోయింది. నాకేమీ అర్థం కావడం లేదు. నేనక్కడికి వెళ్ళాక తనకేం చెప్పాలి? చెప్పడానికేముంది, నువ్వే గట్టిగా అడుగు. ఇలాంటి స్టూపిడ్ డెసిషన్ ఎందుకు తీసుకుందని. తనిప్పటికే చాలా భయపడిపోయింది. నేను తననేమని తిట్టాలి, ఏమని ప్రశ్నించాలి? ఎవరికైనా ఆ టైంలో ఇలాగే ఉంటుంది. మనిషి తన ధైర్యాన్ని కోల్పోతాడు కదా వీరేందర్. అప్పుడు తనకేమీ తోచదు. నిజం చెప్పాలంటే నిన్న రాత్రి నేను కూడా చాలా భయపడిపోయాను. ఏమని పెంచిందంటే నేను మధుని శాశ్వతంగా కోల్పోతానేమోనని. ఎవరికి తెలుసు వీరేందర్, ఒకరి చిరునవ్వు సంతోషాల వెనక దాగి ఉన్న బాధ ఎప్పుడు ప్రాణాలు తీస్తుందో తెలియదు. ఒకవేళ మధుకేమైనా జరిగింది, ప్లీజ్ వదినా. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అయినా అసలు ఏమీ జరగనప్పుడు
దాని గురించి ఆలోచించి ఎందుకింత కంగారు పడుతున్నావు? భయపడిన మనసు కంగారు పడ్డం తప్ప ఇంకేం చేయగలదు చెప్పు. లేట్ అవుతుంది. ఏమైంది? వెళ్ళాలని లేదా? వెళ్ళాలి, కానీ కానీ ఏంటొదినా? నీలో నువ్వే ఇలా బాధపడుతుంటే ఇక మధువదనికి ఎలా ధైర్యం చెప్తావు? వీరేందర్, నువ్వు పూర్తిగా మారిపోయావు. అంటే నీ ఉద్దేశం? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు మొత్తం తెలుసు నీ మనసులో ఏం నడుస్తోంది అని. ఇప్పుడు ఏదైతే జరిగిందో అది నిన్ను కూడా బాధ పెట్టింది. నువ్వు కూడా కంగారు పడ్డావు కదా? కంగారు పడ్డాను. నాకు అసలు అర్థం కావడం లేదు. నేను నీకేమవుతానని నీ గురించి ఇంత కంగారు పడుతున్నాను. ప్రతిరోజు ఈ ప్రపంచంలో ఎంతో మంది చనిపోతున్నారు. కొంతమంది అనారోగ్యంతో, కొంతమంది యాక్సిడెంట్లతో, ఇంకొంతమంది నీలాగా చనిపోతున్నారు. నిన్ను నువ్వు ధైర్యవంతురాలివి అనుకుంటున్నావు కదా? నువ్వు చాలా పిరికి దానివి. పరిస్థితులకి భయపడ్డావు. అందుకే అనుకున్నావు చనిపోతే బావుంటుందని. వచ్చే సమస్యల్ని ఎవరు ఎదుర్కొంటారు? ఒకే దెబ్బకి మొత్తం అన్నీ ఫినిష్. చాలా బాధగా ఉంటుంది కదా నీకు? ఎందుకంటే నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఇప్పటికీ ఇలా మౌనంగానే ఉంటావా, లేక ఏమైనా చెప్తావా? ఏం చెప్పాలి? ఈ రోజు వరకు దాస్తూ వచ్చావు కదా దాని గురించి. నేనేమని చెప్పాలి? నా ఇల్లు కూలిపోతుందనా, నా బంధం తెగిపోతుందనా, నా భర్త నా ఇంట్లోనే, అలాగే నా కళ్ళ ముందే, నా బెడ్రూమ్లోనే నన్ను చాలాసార్లు కొట్టారు. తెలుసా జెస్సీ, పైకి కనిపించే గాయాలే అయితే కొద్ది రోజులకి మానిపోతాయి. ఆ బాధని అనుభవించగలను. కానీ మనసుకు చేసిన గాయం, దాన్ని నేను భరించలేకపోయాను. కాని చూడు, ఎంత దురదృష్టవంతురాలంటే కనీసం నాకు చావు కూడా రావడం లేదు. తలరాతకి తల ఉంచకూడదు, దాంతో పోరాడాలి. ఒకవేళ నీకు పోరాడే ధైర్యం లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు నీ ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు. అదే కాకుండా మన ఆడపిల్లలకి నేర్పిస్తారు కదా, పెళ్లి సమయంలో ఈ ఇంటి నుంచి నీ పల్లకి వెళ్తుంది, ఆ ఇంటి నుంచి నీ శవం వెళ్ళాలి అని. అందుకే నేను ఈ దారి ఎంచుకున్నాను. కొంతమంది జీవితాలలో కలలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. మరికొంతమంది జీవితాల్లో బంధాలు అసంపూర్ణంగా ఉంటాయి. ఇక మనం అసంపూర్ణమైన బంధాల్ని భరించాల్సి వస్తుంది. ప్రతిరోజు చస్తూ బతకాలి. చాలు, ఇక మాట్లాడొద్దు. నా మధు ఇక చావడం గురించి మాట్లాడకూడదు, బతకడం గురించి మాట్లాడాలి. ఒకవేళ వెళ్ళడానికి నువ్వు నా దగ్గరకు వస్తే అసలు రావడం ఎందుకు? ప్లీజ్ వదిన, అర్థం చేసుకో. నేను భయపడుతూ బతకలేను. నీ భయాన్ని నువ్వు వంక చేసుకోవద్దు. నిజమేంటో అదే చెప్తున్నాను. ఇదే నిజమైతే మరి మన ఇద్దరి బంధం ఏంటి వీరేందర్? చిన్ని, చిన్ని ఏమైంది?
వాట్ హ్యాపెండ్? చిన్ని, నువ్వు బానే ఉన్నావా? హెల్ప్ వెయిటర్.